ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఎస్బీఐ సంచలన భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ తన ఖాతాదారులకు అద్భుతమైన ఒక అవకాశం కల్పించింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇది వర్తింపజేస్తుంది. అంటే బీమా పరిహారం కింద ఒక కానిస్టేబుల్ కుటుంబానికి ₹1,00,00,000 రావడంతో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అంతటా ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే మొన్న మధ్యన స్టేట్ బ్యాంక్తో ప్రభుత్వం ఒక బీమా పథకం విషయంలో ఒప్పందం చేసుకుంది. స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ పథకం కింద ప్రమాద బీమాను ప్రవేశపెట్టింది. ఎక్సైజ్ శాఖకు చెందినటువంటి హెడ్ కానిస్టేబుల్కు పిచ్చేశ్వరరావు జూలై 1న ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబీకులు ₹1,00,00,000 బీమా పరిహారాన్ని తాజాగా అందించారు. ఈ పథకం ప్రారంభించిన తర్వాత విధి నిర్వహణలో మరణించిన పిచ్చేశ్వరరావుకు బీమా పరిహారం అందడం మొదటిసారి కావడం వల్ల ఉద్యోగుల్లో ఈ బీమా పథకం పైన చర్చ నడుస్తుంది. ఎస్బీఐతో ఒప్పందం. కొద్ది నెలల కింద ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు కూడా ఇది వర్తింపజేస్తుంది. అయితే ఉద్యోగి జీవితానికి అనుగుణంగా వర్తింపజేసింది. అయితే ప్రత్యేక నగదు అనేది బీమా లేదు. ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించిన అవసరం లేదు. ప్రమాదశాత్తు మరణించినప్పుడు వారి కుటుంబాల లక్షల్లో, కొన్ని సందర్భాల్లో ₹1,00,00,000 వరకు బీమా పరిహారం అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అదే మాదిరిగానే హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ఇచ్చింది. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెక్ అందజేస్తారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగి బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మృతుడి కుటుంబానికి కార్యనిర్వాహకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కూడా చెప్పారు. ఎస్బీఐ జీతాల ఖాతా ఉన్నటువంటి ఉద్యోగులకి ప్రమాదం బీమా వర్తిస్తుంది. దీనికి ఉద్యోగి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన పని లేదు. ఏదైనా ప్రమాదంలో మరణించిన ఉద్యోగులకు, కుటుంబాలకు ఉద్యోగి జీతాన్ని బ్యాంక్ అకౌంట్ రకాన్ని అనుసరించి బీమా కవరేజ్ ఉంటుంది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరి. అయితే దీనికి జీతం నుంచి కొంత కోత అవుతుంది, అదనపు కవరేజ్ లభిస్తుంది అనమాట. ఇక ప్రతి ఉద్యోగి తమ జీతాలను ఖాతాను ఎస్బీఐలో ఎస్పీలో ప్యాకేజ్లోకి మార్చుకుంటే ప్రయోజనం అయితే చేకూరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి ఇలాంటి పథకాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ శాలరీలో ఉన్నవారు కూడా ఇటువంటి పథకాలు తెలుగు మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక మిగతా ప్రజలందరికీ కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ ఇంత పెద్ద మొత్తంలో కాకుండా కూడా చాలా తక్కువ కవరేజ్లు అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి బ్యాంకును విజిట్ అయితే చాలా అవకాశాలు అయితే ఉంటాయి. కేంద్రం నుంచి, రాష్ట్రాల నుంచి అయితే అనుగుణంగా ఎస్బీఐ సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం